గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఫైనల్గా 23,800 స్థాయి కన్నా కింద వీక్లీ క్లోజింగ్ రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి నిఫ్టీ పైన మెట్టువైపు ఫర్దర్గా వీక్నెస్ వచ్చి 23,600 స్థాయి కన్నా కిందికి వెళ్తుందా, లేదా మళ్ళీ పైకి వెళ్ళి 24,000 స్థాయి వరకు వెళ్తుందా? ఇదొక $1,000,000 క్వశ్చన్ అని అనుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్స్లో ఇప్పుడున్న ట్రేడర్స్లో చాలా మందికి ఉన్న అనుమానమే ఇది. 50% బేరిష్గా ఉన్నారు, 50% బుల్లిష్గా ఉన్నారు. సో దీనికి సమాధానం మనకు రేపు మార్కెట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా రోజుల కిందే చెప్పాను, 23,800 స్థాయి కన్నా కింద ఎప్పుడైతే క్లోజింగ్ రావడం జరుగుతుందో ఫ్రెష్ బేరిష్ ట్రెండ్ అన్నది బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. సో ప్రస్తుతానికి టెక్నికల్ చార్ట్ పరంగా గమనిస్తే మార్కెట్స్ 23,000 స్థాయి కన్నా కిందికి వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ కనబడుతుంది. దీనికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే గ్లోబల్ పొలిటికల్ ఈవెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. యుఎస్ ఇరాన్ వార్ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ పైన ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ చూపెడుతుంది. సో ఫ్రైడే రోజు ఇంట్రాడేలో $100 టచ్ చేసిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. అంతే తప్ప మళ్ళీ కిందికి వెళ్తుందని కాదు. నేను అనుకోవడం, నా అంచనా ప్రకారం షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది $110 కన్నా పైనకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది జరిగితే ఈ భారాన్ని మోయడం కొద్దిగా కష్టమే. అందుకని గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ నెగటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మన నిఫ్టీ 23,600 స్థాయిని కూడా బ్రేక్ డౌన్ చేసి ఫర్దర్ డౌన్ సైడ్ మూమెంటం అనేది రావడానికి ఎక్కువ స్కోప్ కనబడుతుంది. సో బుల్లిష్గా మారాలి అంటే మాత్రం 24,050 స్థాయి పైన స్ట్రాంగ్ క్లోజింగ్ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే బుల్లిష్గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దాని కింద ఉన్నంత వరకు సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను.